హైదరాబాద్లో సోమవారం జరిగిన తెలంగాణ కేబినెట్ మీటింగ్లో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆపై రవాణా, మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో ఒకటి మందుబాబులకు ఎగిరి గంతేసే వార్త కాగా, మరొకటి రవాణా శాఖకు సంబంధించి చెక్పోస్టుల రద్దుకు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మద్యం ప్రియులకు శుభవార్త చెప్పింది. నగరంలోని ప్రతి 5 కిలోమీటర్లకు, పట్టణాల్లో 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీలను ఏర్పాటు చేయనున్నారు. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ప్రాంతం మున్సిపల్ కార్పొరేషన్లలో మినీ బ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికోసం మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన మార్పులు చేసి వాటిని త్వరలోనే అమలు చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మైక్రో బ్రూవరీల ఏర్పాటుతో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం నగరంలో ప్రతి 5 కిలోమీటర్లు, పట్టణాల్లో 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మినీ బ్రూవరీలు ఏర్పాటు కానున్నాయి. త్వరలో మద్యం షాపుల లైసెన్స్లకు కూడా నోటిఫికేషన్లు జారీ చేయబోతున్నట్టు సమాచారం. రవాణా శాఖకు సంబంధించిన తెలంగాణ కేబినెట్ ముఖ్య నిర్ణయంగా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్పోస్టులు ఉన్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేల మీద వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడడం కోసం అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తొలగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా చెక్పోస్టులను తొలగించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై చర్చ సాగింది. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో ఆగస్టు నెలలో రాష్ట్రపతిని నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడానికి వీలుగా అపాయింట్మెంట్ కోరాలని కేబినెట్ నిర్ణయించింది.